వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవము సుమారుగా ఇప్పటి వరకు 25,000 మంది పైచలకు భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. మనకు మొత్తము 6.5 కిలోమీటర్ల బ్యారికేడింగ్తో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా మనకి పైన 70 ప్లేసుల్లో వాటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే టాయిలెట్స్ పెంచడం జరిగింది, మెడికల్ క్యాంపులు పెంచడం జరిగింది. అలాగే అంతరాలయం దర్శనం రద్దు చేయడం జరిగింది. అలాగే మరి ప్రోటోకాల్ అనేది లేకుండా జనరల్గా అందరూ కూడా క్యూ లైన్లో వెళ్ళడం జరుగుతూ ఉంది. దాన్ని మనకు ఎండను దృష్టిలో పెట్టుకొని మనకు సుమారుగా 29,500 మంది ఒకే చోట ఉండడానికి షామియానా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎగ్జిట్ హాల్లో కూడా మనకు సుమారుగా 400 మీటర్ల షామియానా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ఇలవేలిపోయినటువంటి మన వరాహలక్ష్మీ నరసింహస్వామి తాలూకా నిజరూప దర్శనం చందనోత్సవం కార్యక్రమం ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ముందుగా విశాఖ సిటీ పోలీస్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఈ భక్తులకి ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు కల్పించడం జరిగింది. అందులో ముఖ్య భూమికలో మా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ రవిశంకర్ నాయక్ గారు ఐపీఎస్ వారు, అలాగే జాయింట్ సిపి ఫకీరప్ప సారు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఈఓ గారు, ఎన్విరాన్మెంట్ కమిషనర్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ టీంతో ఒక ఎక్సలెంట్ స్కీమ్ తయారు చేశారు. నిజంగా మనం చెప్పాలంటే 1,500 రూపాయల టికెట్ 15 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. 1,000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో బయటకు వస్తున్నారు. అలాగే 300 కూడా ఒక హాఫ్ అన్ అవర్, ఉచిత దర్శనం వాళ్ళు గంటలోపు దర్శనం చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఒక ఈ 20-30 సంవత్సరాల్లో ఇంత అద్భుతంగా ఏ ఇష్యూ లేకుండా జరిగినటువంటి ఒక మంచి స్కీమ్తో తయారు చేయబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగినాయి. పోలీస్ బందోబస్తు అంతా కూడా మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో మా జాయింట్ సిపి గారు అపీల్స్లో చక్కగా చూసుకుంటూ మంచి సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అలాగే ఇక్కడ వాలంటీర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా సహాయం చేస్తున్నారు. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. పనిచేస్తున్న మా సిబ్బంది కూడా చాలా సంతోషంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన ప్రతి భక్తుడు కూడా వారి ఆనందాన్ని వ్యక్తం చేయడంతో చేసేటువంటి సిబ్బంది కూడా చాలా ఆనందం కలుగుతుంది. చాలా బాగుందండి. ఫస్ట్ టైం మంచి ఏర్పాట్లు జరిగినాయి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా బందోబస్తులో లోకల్ ఏసీపీ గారు కూడా, అలాగే ట్రాఫిక్ చూస్తే ట్రాఫిక్ కూడా చాలా ఎక్సలెంట్గా చేయడం జరిగింది. అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో చేశాం. చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. సుమారు ఇప్పుడు ఎంతమంది దర్శనం చేసుకుంటారు? ఒక నాకు తెలిసి ఒక 40,000 దాకా అయి ఉంటారు. 30,000 నుంచి 40,000 దాకా దర్శనం దాటి ఉంటుంది. ఇప్పటికి సందర్భంగా నేను భక్తురాలుగా వచ్చానండి. చాలా బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా జరిగింది. ఏంటో ఎంతసేపు ఉండాలో ఎంతసేపు అనుకున్నాం, కానీ ఇటు బస్సులు కానీ ఇటు దర్శనాల లైన్ కానీ క్యూ కానీ సిస్టమేటిక్గా జరిగింది. పోలీసు ఆయన చెప్పినట్టుగా చాలా బాగా జరిగింది. అందుబాటులో మజ్జిగలు కానీ ఏదైనా అన్నీ చాలా బాగా జరిగింది. నాకైతే హ్యాపీగా నేను దర్శనం బాగా చేసుకున్నాను అని అనుకున్నాను. 1,500 టికెట్ తీసుకున్నాను, కానీ ఒక పావు గంటలో అయిపోయింది. 15 మినిట్స్ పరమానందం పొందామండి ఇక్కడికి వచ్చాక.
మీకు ఏం కావాలో అడగండి, నేను జవాబులు చెప్తాను. మీకు దర్శనం ఎట్లా ఉంది? నాకు దర్శనం చాలా 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 హాయిగా అద్భుతంగా జరిగింది. తోపులాట్లు అన్నది లేదు. ఇంతకుముందు అన్నయ్య గారు వాళ్ళతోటి ఎమ్మెల్యేలతోటి వచ్చినా కూడా అప్పుడు తోపులాట ఉండేది. కానీ ఈసారి టికెట్ తీసుకొని వచ్చిన 1500 టికెట్ తీసుకొని వచ్చాము మేము. అసలు మామూలుగా వాకిన్ ఇంటర్వ్యూ లాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. స్వామిని చూసేటప్పుడు కూడా అక్కడ తోపులాట జరగలేదండి, మా అదృష్టం కలిది. చాలా హాయిగా నాకైతే దర్శనం జరిగింది. బాబుని మనవడిని తీసుకొచ్చాను, మనవడు కూడా చక్కగా ఎత్తుకొని చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ ఒక విజన్ ఉన్న లీడరు, నెక్స్ట్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషను, ఈ రెండు కూడా బాగా పనిచేసే టీం వర్క్. ఈ మూడిటి వల్లే కూడా ప్రతి ఒక్కళ్ళనండి, నేనే కాదు మాస్టర్ క్లాస్ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు తిట్టుకోలేదు. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆనందంగా ఉన్నారు. నెక్స్ట్ కావాల్సినవి కూడా ఎక్కడికక్కడ సదుపాయాలు బాగా చేశారండి. నెక్స్ట్ స్ట్రిక్ట్గా ఉన్నారు. అది గవర్నమెంట్ కార్ అయినా కూడాను అలౌ చేయలేదు. అది మెయిన్. అంటే యాక్చువల్గా మనం అనుకుంటాం గవర్నమెంట్ కార్ అయితే ప్లీజ్ అని అంటాం, కానీ దాంట్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అది మటుకు సంతోషిస్తుంది. మాకైతే అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది బాగుందండి. రోజు దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా చాలా చాలా నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఏమన్నా చూసావా? నేను చూసి స్వామివారికి దండం పెట్టావా? పెట్టాను. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ఈరోజు అక్షయ తృతీయ, స్వామివారి దర్శనం అత్యంత సుందరంగా జరిగింది. చాలా బాగా జరిగింది. కాకుంటే ప్రతిసారి లోపల దాకా తీసుకెళ్ళి దర్శనం చేయించేవారు, ఈసారి బయటికే పంపించడం జరిగింది. కాకపోతే అక్షయ తృతీయలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళైనా, చికాకులు ఉన్న వాళ్ళైనా అవన్నీ తొలగిపోతాయని ఇక్కడ అందరు నమ్ముతుంటారు. కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషం ఇస్తుంది. రాందుల ఆరాధ్య దైవం మత్స్యకూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కలికవుతుడైన శ్రీ సింహాచల వరాహలక్ష్మీ స్వామి కరుణాకటాక్షంతో ఆలనాడు పురోహ చక్రవర్తి సచక్రవర్తుల మహాచక్రవర్తిన పురోహ చక్రవర్తి ఆలనాడు ఈ అక్షయ తృతీయ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడెక్కడి నుంచో, ఈ జిల్లా కాదు అవతల ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని స్మరించి జపించి ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. అలాంటి చక్కనైన ఈ చంద్రయాత్రకి ఎంత కష్టమైన ఇష్టంగా వచ్చి ఆ సహస్రనామావళితో పరమైన ఆ శ్రీమన్నారాయణ దర్శించి ఏమయ్యా మీ పాదసేవ చేసే భాగ్యం కోసం ఈనాడు ఎదురు చూస్తున్నావు. కానీ ఎంతమంది వచ్చి ఆ స్వామిని స్మరించి జపించి అందరూ ఆనందకరంగాన, అలాగే ఈ యొక్క సిబ్బంది కూడా ఆనందకరంగా ఎవరికి ఏం కావాలంటే మాత్రం వాళ్ళకి ఇచ్చి ఆనందకరంగా చేసి ఎవరికీ ఇబ్బంది లేకుండా మాత్రం ఈ చక్కనైన కార్యక్రమాన్ని మన హిందూ సాంప్రదాయంగా ఇలాంటి కార్యక్రమం ఎన్నడూ కూడా ఇంకెంత కొండంత చేసే భాగ్యం ప్రసాదించమని మనస్ఫూర్తి కోరుతూ మన అందరం కూడా ఇలాంటి కార్యక్రమంలో అందరూ కూడా ఈ మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు రప్పించే భాగ్యం ప్రసాదించమని ఆ అఖిలాండ కోడు బ్రహ్మాండ నాయక మత్స్యకూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కలికవుతాడు కృష్ణానంద ముకుంద మురారి వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాగ విష్ణు లక్ష్మీనాయక నరసింహ స్వామిని మనస్ఫూర్తి కన్నా ఈసారి దర్శనం చాలా బాగా అయిందండి. వీఆర్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. స్వామివారి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజు చేసుకోవడం అనేది నిజంగా ఫీలింగ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి దర్శనం ప్రతిసారి టైమింగ్స్ ఇచ్చి అందరికీ విఐపి దర్శనం అంటే స్పెషల్గా బ్రేక్ లేకుండా కంటిన్యూగా దర్శనం అవడం అనేది చాలా అదృష్టం అండి. ఈ సౌకర్యాలు 1500 తీసుకున్నాను. అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది దర్శనం. గతంలో మీరు చంద్రదర్శనంకి వచ్చారా? లాస్ట్ ఇయర్ నేను రాలేదండి, నేను అక్కడ ఉన్నాను, మా ఆడపడుచు వచ్చారు. బట్ లాస్ట్ ఇయర్ 2 o'clock వస్తే నైట్ 3 o'clock వరకు లైన్లోనే ఉండిపోయారు. అది చాలా బాధాకరమైన విషయం. అసలు ఈసారి చాలా బాగుంది. స్వామివారి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయిందండి. చాలా అదృష్టం. నా లైఫ్లో భయపడి రాలేదు, కానీ నాకు ఇలాంటి అవకాశం కుదిరినందుకు నేను అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా 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 బాగా అయింది దర్శనం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, జనాలకు కూడా ఇబ్బంది లేకుండా ఇలా నేను లైఫ్లో ఫస్ట్ టైం చాలా చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డాం. ఇయర్ చాలా బాగా చేశారు. థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు వైజాగ్ కలెక్టర్ గారు. ఈ సంవత్సరం చాలా ఫ్రీగా దర్శనం చేసుకోగలిగాము.
నా పేరు శ్రీదేవి. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. గతంలో ఎప్పుడు వచ్చారు చందనోత్సవం? ఎప్పుడూ వస్తుంటాము. గతానికి ఇప్పటికి ఏమైనా మార్పులు చాలా మార్పు ఉంది ఈసారి. చాలా ఏ విధంగా? పోయినసారి చాలా కంట్రోల్ చేయలేకపోయారు జనాల్ని. ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగా చేశారు అంతానే. మీరు ఏ టికెట్కి వెళ్ళారు? టికెట్ అంటే మేము సర్వీస్కి వచ్చాము. సర్వీస్ అయిన తర్వాత దర్శనానికి వెళ్ళాం. చాలా బాగుంది, చాలా ఫ్రీగా ఉంది. కన్నా కూడా ఈసారి సదుపాయాలు అవనివ్వండి అన్నీ కూడా ముసలి వాళ్ళకి అవనివ్వండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా కష్టాలు పడ్డారు. ముసలి వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడి అసలు లాస్ట్ ఇయర్ అయితే లైన్లో ఉండి కూడా చాలా వరస్ట్గా కూడా ప్రతి ఒక్కరు కూడా తిట్టడం కూడా జరిగింది. ఈసారి అయితే మటుకు చాలా బాగా అయింది. అందరికీ కూడా దర్శనం కూడా చాలా హ్యాపీగా చేసుకోగలిగాం. ప్రతిసారి కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. లాస్ట్ ఇయర్ చేసినట్టు కూడా ఎప్పుడు కూడా జరగకూడదని కూడా కోరుకుంటున్నాం. సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. మా అమ్మగారు మా నాన్నగారు ఎప్పుడు వస్తున్నాము. ప్రతి సంవత్సరం బాగానే జరిగేది. లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది ఉంది. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా చేశారు. మంగళాయ మహాజవసై సింహాసన నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతి సంవత్సరం మేము వస్తుంటాం. నా పేరు అప్పలనాయుడు. ప్రతి సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు? 20-30 సంవత్సరాలు అవుద్ది. 30 సంవత్సరాల నుంచి నాకు ఆ పేరే పెట్టారు. మా తాతగారు ఇక్కడే గుండు గీశారు, మొక్కు తీర్చారు. ఇప్పటికీ కూడా ఆ స్వామి కరుణ వల్ల నేను ఇంత టీచర్ అయ్యి ఉన్నత పరిస్థితుల్లో నన్ను ఉంచాడు భగవంతుడు. ఆయన సర్వదా ఎప్పుడు కూడా మేము మరవలేము. మా కుటుంబస్తులు అందరూ రుణపడే ఉంటాం. అంటే దేవుడికి సర్వవేళలా మేము కొలుసుకునే ఉంటాం. మా ఇంటి దేవత అతనే. అది ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం వస్తున్నాం. అన్ని సంవత్సరాల కంటే సంవత్సరం మాత్రం ఉత్సాహకరంగా ఆనందోత్సాహంతో వాతావరణం మాకు కనిపించింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే మెరుగ్గా కనిపించింది. ఎంతో ఆనందంగా ఉంది. తర్వాతను మేము 1000 రూపాయల టికెట్ ఏం కాదు, 300 రూపాయల టికెట్ కాదు. మేము సర్వదర్శనకే ఇప్పుడు సర్వస్థానం వెళ్తుంటాం. ఈ సంవత్సరం మాత్రం దర్శనాలు కూడా చాలా వేగంగా జరిగాయని ఎంతో ఆనందంగా నేనే కాదు నా భక్తుల తరపున అందరి తరపున కూడా నేను నా వాళ్ళ తాలూకా ఊహల్ని గమనించి నేను ఆనందంగా నేను ఇవాళ ఉచ్చరించడానికి ప్రయత్నించాను. భగవంతుడు అనుగ్రహించాడు. అంతా మీ అందరికీ నేను ఇది 5th టైం రావటం. ఈసారి ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. భక్తులకి చాలా సౌకర్యంగా ఉంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా మాకు 15 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. చాలా బాగుంది. ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. మార్నింగ్ 4:20కి వచ్చాము. ఇప్పుడు దర్శనం అయిందండి. ఒక హాఫ్ అన్ అవర్కే 9 ఫ్రీ దర్శనంకే వచ్చామండి. ఫ్రీ దర్శనంకే వచ్చాము. 5 అవర్స్ పట్టిందండి. 5 అవర్స్. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ మేము వచ్చాము, ఈ ఇయర్ బాగుంది. వచ్చాము 300 రూపీస్ టికెట్కి వచ్చాము. ఎప్పుడూ లేదు, 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనం మటుకు చాలా బాగా. ఉదయం 9 గంటలకు వచ్చినాం, 10:30కి వచ్చినాం. 1500 టికెట్ బాగా దర్శనం అయింది. కానీ కాకపోతే 1500 ఇచ్చినా సరే లాగేస్తాను, అది ఇబ్బంది అంతే. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. చాలా బాగుంది. ఫ్రీగా దర్శనం కూడా చాలా బాగా అయింది అంటూ భక్తజన అశేష భక్తజన సందోహానికి తల ఉంచి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని కొనసాగించడానికి కానీ మన హైందవ సంప్రదాయాన్ని ఆచరించడానికి కానీ ఇది ఒక సరైన సమయం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సాక్షాత్తు ముక్కోటి దేవతలు ఒక్కటైన వేళ ఈరోజు ఎంతోమంది భక్తులు అదృష్టం చేసుకుని ఈరోజు మేమైతే మాత్రం నిన్న 3 గంటలకు వచ్చాం. శీఘ్ర దర్శనమే అయిపోయింది. సర్వదర్శనంకి వచ్చాము. చాలా ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని వేళలా అన్ని రకాలుగా ఈ భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునేటటువంటి ఆలయ సిబ్బంది అయితే మాత్రం మరి వారి యొక్క ప్రతిభని చూపించారు. మరి సేవకులు సేవ చేయడానికి వచ్చినటువంటి ట్రస్టీలు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అనేక రకాలుగా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి వారికి విధి నిర్వహణలో చాలా చక్కగా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ పాత్రికేయ మిత్రులు కూడా ఎవరి అభిప్రాయాలు ఏంటని తెలుసుకొని స్వామివారి పట్ల భక్తులకు ఉండే అభిప్రాయాన్ని కూడా ప్రజలకు తెలియచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.